సార్ హెయిర్ ఫాల్ అవుతుంది అని కనిపెట్టిన మొదటి క్షణం మనం ఎలాంటి టెస్టులు చేయాలి, అసలు ఏ లోపం ఉందంటే ఎలాంటి ఐడెంటిఫికేషన్ చేసుకోవాలంటాను కదా, ఏ టెస్ట్ అనేది ప్రాపర్ టెస్ట్? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. ఎవరన్నా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది మంది అండి అంటారు, కానీ ఫస్ట్ మనం చేయాల్సింది, డాక్టర్ ఒక మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే ఏదైనా పేషెంట్ ఒక ప్రాబ్లంతో వస్తే వెంటనే మంది ఇయ్యడు. అసలు ఏం ప్రాబ్లం అని ఐడెంటిఫై, దాన్ని మనము డయాగ్నోసిస్ అంటాం అనమాట. ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే ముందు డయాగ్నోసిస్, అది ఎందుకు వచ్చింది అని తెలిస్తేనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. ఫస్ట్ మనము 3 types ఆఫ్ హెయిర్ ఫాల్ అనుకున్నాం. ఫస్ట్ ఏంటి, అలపేషియా ఎరేటా. అలపేషియా ఎరేటా అనేది మనము ఆ సిమ్టమ్స్ని బట్టి చెప్పచ్చు. ప్యాచెస్లో పోయిందంటే అలపేషియా ఎరేటా, ట్రీట్మెంట్ వేరే. మనకి ఇంకా డయాగ్నోసిస్ కావాలంటే ఒక చిన్న పార్ట్ని అక్కడ కట్ చేసి బయాప్సీకి పంపిస్తే అది అలపేషియా ఎరేటానా కాదా అని తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్. మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపుల్స్లో పోవడము, వర్టెక్స్లో పోవడము, సో 20-30 years తర్వాత పోవడము, దాన్ని మనము మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అని గుర్తిస్తాం. టీలోజన్ ఎఫ్లూయంలో మెయిన్గా విమెన్కే వస్తుంది. విమెనా కాదా అని చెక్ చేస్తాం. మోస్ట్లీ విమెన్కి వచ్చే హెయిర్ ఫాల్ టీలోజన్ ఎఫ్లూయం. సో ఈ విధంగా ఆ హెయిర్ ఫాల్ ఏం హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ డయాగ్నోజ్ చేసి దాని ప్రకారంగానే మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం.